హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వశిష్ఠ 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోని ముఖ్యంగా నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు అనుకున్న వాళ్ళు అండ్ మరీ ముఖ్యంగా కొత్తగా ఇప్పుడే ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టిన వాళ్ళు మాత్రమే చూడండి. ఎందుకనంటే గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడడం ఎలా అని నేను చాలా క్లాసెస్లో చెప్పాను. ఇప్పుడు గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో ఈ వీడియోస్ ద్వారా, అంటే ఈ సిరీస్ ద్వారా డైలీ యూజ్డ్ వర్డ్స్ ఆర్ డైలీ యూజ్డ్ సెంటెన్సెస్, ఫ్రేజెస్ అయినా సెంటెన్సెస్ అయినా ఒకటే, వాక్యాలు అంటాము. ప్రతిరోజు ఉపయోగించే ఈ పదాలను, ఈ వాక్యాల ద్వారా నేను మీకు గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చో చెప్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనము ఏ భాష నేర్చుకున్నప్పుడైనా సరే మనం ముందు గ్రామర్ నేర్చుకోము. మనము డైరెక్ట్గా విని మనం మాట్లాడడం ద్వారానే మాట్లాడుతుంటాం కాబట్టి, నేర్చుకుంటాం కాబట్టి ఇంగ్లీష్ని కూడా అలాగే నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు డైలీ యూజ్డ్ ఫ్రేజెస్, ప్రతిరోజు వాడే పదాలు లేదా వాక్యాల గురించి తెలుసుకుందాము. ఇవి రెగ్యులర్గా కంటిన్యూ అవుతుంది ఈ డైలీ కాన్వర్సేషన్ వీడియో. అండ్ ఇక్కడ చూడండి, వేర్ డు యూ స్టే, సాధారణంగా స్టే కానీ లివ్ అని కూడా చెప్పచ్చు. వేర్ డు యూ లివ్ ఆర్ వేర్ డు యూ స్టే అని కూడా చెప్పచ్చు. సో సాధారణంగా వేర్ డు యూ స్టే అంటే మీరు ఎక్కడ ఉంటారు లేదా మీరు ఎక్కడ నివసిస్తుంటారు, ఎక్కడ మీరు నివసిస్తారు అని కూడా అడగచ్చు, అన్నీ చెప్పచ్చు అన్నట్టు. వేర్ వర్ యూ బార్న్, మీరు ఎక్కడ పుట్టారు. వెన్ వర్ యూ బార్న్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు అని దాని అర్థం. వేర్ వర్ యూ బార్న్ అంటే మీరు ఎక్కడ పుట్టారు, మీ స్వస్థలం ఎక్కడా అని దాని అర్థం. మీ స్వస్థలం ఎక్కడ, మీరు ఎక్కడ పుట్టారు. అండ్ వెన్ డిడ్ యూ కంప్లీట్ ఎస్ఎస్సి, మీరు 10th క్లాస్ ఎస్ఎస్సి ఎప్పుడు కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఎస్ఎస్సి ప్లేస్లో ఇంటర్ అడగాలనుకోండి, వెన్ డిడ్ యూ కంప్లీట్ ఇంటర్, వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ డిప్లొమా, వెన్ డిడ్ యూ కంప్లీట్ డిగ్రీ, వెన్ డిడ్ యూ కంప్లీట్ బీటెక్. సో ఈ ఎప్పుడు కంప్లీట్ చేశారు అని అడగడానికి మనము ఈ రకంగా యూజ్ చేస్తుంటాము. అయితే మీరు పీజీ ఎప్పుడు కంప్లీట్ చేశారని అడగడానికి వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ పీజీ, వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ బీటెక్ అని ఇట్లా అడగాలి. వెన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ బీటెక్, మీరు ఎస్ఎస్సి ఎప్పుడు పూర్తి చేశారు. వాట్ ఈజ్ యువర్ నేమ్, మీ పేరేంటి. వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్, ఒకవేళ ఇక్కడ మదర్ అని మదర్స్ ఫస్ట్ ఆఫ్ ఎస్, ఫాదర్ అన్నప్పుడు ఫాదర్స్, బ్రదర్ అన్నప్పుడు బ్రదర్స్, సిస్టర్ అన్నప్పుడు సిస్టర్స్, అంకుల్ అన్నప్పుడు అంకుల్స్, ఆంట్ అన్నప్పుడు ఆంటీ అన్నట్టు. వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్, మీ అమ్మ పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్, మీ నాన్నగారి పేరేంటి. వాట్ ఈజ్ యువర్ సిస్టర్స్ నేమ్, మీ చెల్లి పేరు కానీ అక్క పేరు కానీ ఏంటి, మీ సోదరి పేరు కానీ ఏంటి అని అడిగినప్పుడు మనం వాట్ ఈజ్ యువర్ సిస్టర్స్ నేమ్ అంటాము. సో మీ పేరు లేదా నీ పేరు, మీ పేరేంటి అన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడగాలి. వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీదెక్కడా. సాధారణంగా మనం క్రూడ్గా అడిగినప్పుడు మీదెక్కడా, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాం. మీ స్వస్థలం ఎక్కడా అని అడిగినప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటాము. అండ్ హౌ ఓల్డ్ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ ఏజ్ అనే బదులు హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడగాలి, మీ వయస్సు ఎంత. అండ్ వాట్ డస్ యువర్ ఫాదర్ డూ, ఫాదర్ అయితే ఫాదరు, బ్రదర్ అయితే బ్రదరు, మదర్ అయితే మదరు. వాట్ డస్ యువర్ మదర్ డూ, వాట్ డస్ యువర్ బ్రదర్ డూ, వాట్ డస్ యువర్ సిస్టర్ డూ, వాట్ డస్ యువర్ అంకుల్ డూ, వాట్ డస్ యువర్ ఆంటీ డూ అని చెప్పి అడగచ్చు. మీ నాన్న ఏం చేస్తుంటారు, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, మీ అమ్మగారు ఏం చేస్తుంటారు, మీ నా అన్నయ్య ఏం చేస్తుంటారు, మీ చెల్లెలు ఏం చేస్తుంటారు, మీ అక్కగారు ఏం చేస్తుంటారు అని చెప్పి ఈ రకంగా మనము అడగొచ్చు అన్నట్టు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అని కూడా ఈ రకంగా డైరెక్ట్గా అడగొచ్చు. వాట్ డస్ యువర్ ఫాదర్ డూ అనే దాన్ని ఆల్టర్నేట్గా ఇలా అడగొచ్చు. ఓకే, వాట్ ఈజ్ యువర్ మొబైల్ నెంబర్ కావచ్చు, సెల్ నెంబర్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు. వాట్ ఈజ్ యువర్ మొబైల్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఎంత, మీ మొబైల్ నెంబర్ ఎంత ఏంటి అని అడిగినప్పుడు మనం అలా అడుగుతుంటాం. వాట్ డూ యూ డూ ఆర్ వాట్ ఈజ్ యువర్ జాబ్, మీరు ఏం చేస్తూ ఉంటారు అని అడిగినప్పుడు ఈ రకంగా అడుగుతాం, మీ జాబ్ ఏంటి అని అడిగినప్పుడు. వేర్ ఈజ్ యువర్ స్కూల్ అడిగినప్పుడు స్కూల్. వేర్ ఈజ్ యువర్ కాలేజ్, వేర్ ఈజ్ యువర్ ఆఫీస్, వేర్ ఈజ్ యువర్ కంపెనీ, వేర్ ఈజ్ యువర్ ఇన్స్టిట్యూషన్, వేర్ ఈజ్ యువర్ వర్కింగ్ ప్లేస్ అని అడిగినప్పుడు ఈ రకంగా మీ స్కూల్ ఎక్కడా, మీ ఆఫీస్ ఎక్కడా, మీ కంపెనీ ఎక్కడా అని చెప్పి ఇలా అడిగినప్పుడు వేర్ ఈజ్ యువర్, ఈ యువర్ తర్వాత వచ్చే దాంట్లో స్కూల్ కానీ కాలేజ్ కానీ ఆఫీస్ కానీ వర్కింగ్ ప్లేస్ ఏది ఉంటే అది మనం అడుగుతాం. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్, ఇట్ అంటే అది స్కూల్ కావచ్చు, స్టేషన్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఏదైనా ఒక ప్లేస్ కావచ్చు. హౌ ఫార్ ఈజ్ యువర్ స్కూల్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుండి మీ స్కూల్ ఎంత దూరం. సాధారణంగా హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ అంటే అది ఇక్కడి నుండి ఎంత దూరం అని దాని అర్థం.
అదే హౌ ఫార్ ఈజ్ ద స్టేషన్ ఫ్రమ్ హియర్ అంటే రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఎంత దూరం అని దాని అర్థం. సో హౌ ఫార్ ఈజ్ ద కాలేజ్ ఫ్రమ్ హియర్ అంటే కాలేజ్ ఇక్కడ నుంచి ఎంత దూరం అన్నట్టు. మీ ఆఫీస్ ఇక్కడ నుంచి ఎంత దూరం అని అడిగినప్పుడు హౌ ఫార్ ఈజ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుండి మీ ఆఫీస్ ఎంత దూరం అని అడుగుతాం అన్నట్టు. ఇట్లా హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్, మామూలుగా గో లేదా రీచ్ అని కూడా ఉపయోగిస్తాము. గో ఆర్ రీచ్ మనం ఏదైనా వాడచ్చు. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు రీచ్ దేర్ ఆర్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గో దేర్ అంటే అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని దాని అర్థం. హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ, మీరు ఎలా ఉన్నారు అని అడగడానికి ఈ రెండు సెంటెన్స్ మనము ఫ్రేజెస్ని ఉపయోగిస్తుంటాం. హౌ డు యూ గో, అదర్వైజ్ హౌ డు యూ ట్రావెల్, హౌ డు యూ కమిట్. మీ ఫ్రెండ్ ఉన్నారు ఆయన రోజు ఆఫీస్కి ఎలా వెళ్తున్నారో అడగాలి. హౌ డు యూ గో టు ఆఫీస్, పిల్లల్ని మీ స్కూల్కి ఎలా వెళ్తున్నారో అడగాలి. హౌ డు యూ గో టు స్కూల్, లేదా ఎవరైనా పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటే కాలేజ్కి ఎలా వెళ్తున్నారో అడగాలనుకోండి. హౌ డు యూ గో టు కాలేజ్, లేదా ఆఫీస్కి ఎలా వెళ్తున్నావు అంటే హౌ డు యూ గో టు ఆఫీస్. అదర్వైజ్ కమ్యూట్, ట్రావెల్ అన్నా కమ్యూట్ అన్నా ఒకటి. ఎట్లా వెళ్తున్నారు, దేని ద్వారా వెళ్తున్నారు మీరు అడిగినప్పుడు కమ్యూట్ అంటాం మనం. హౌ డు యూ ట్రావెల్, హౌ డు యూ కమ్యూట్ అంటే మీరు ఎలా వెళ్తారు, మీరు ఎలా ప్రయాణం చేస్తారని దాని అర్థం. డిడ్ యూ హియర్, మీకు వినిపించిందా, మీరు విన్నారా అని అడిగినప్పుడు ఈ రకంగా చెప్తాము. సో నాకు అసలు ఇంగ్లీష్ ఏమీ రాదు అనుకునే వాళ్ళు ఈ సిరీస్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా. మీకు ఎందుకు రాదో అప్పుడు చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్.